హాయ్ వెల్కమ్ టు హాసైక్యూ నేను మీ మనోజ్. తెలంగాణలో ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా మూడు ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్ సర్కార్ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తుండగా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్లు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాయి. సో దీంట్లో తప్పేమీ కాదు, ఒక్కో పార్టీ ఒక్కో రకమైన కార్యక్రమాలతో ముందరకు సాగుతోంది. సో ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీకి అంటే రేపటికి ఏడాది పూర్తవుతుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుంది, బహిరంగ సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇంకా ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్లను అందిస్తూ ముందుకు సాగుతుంది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయోత్సవాలు జరుగుతుండగా వీటిని విజయవంతం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలు సమావేశాలు విజయవంతం చేయడం ఇంకా ప్రజల్లోకి కాంగ్రెస్ ఏడాది పాలన ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రాష్ట్రంలోని అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఒక్కొక్కరి చొప్పున పరిశీలకులను కూడా పార్టీ పరంగా నియమించేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి పార్టీ శ్రేణులను తీసుకెళ్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవక ముందు నుంచే గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలుసు. సో ఇక 100 రోజుల పాలన తర్వాత విమర్శలు చేయడం మరింత పదునెక్కాయి. తాజాగా ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఛార్జ్షీట్ని దాఖలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించనున్నారు పార్టీ నేతలు. దీనికోసం ఎప్పటి నుంచి కూడా కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇంకా కార్యకర్తలు. అందుకోసం ఓ షార్ట్ ఫిల్మ్ కూడా రూపొందించారు, దాన్ని కూడా ప్రదర్శించున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ కాదనే విషయాన్ని చెప్పడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆ నేతలు అరెస్టులకు సైతం వెనుకాడట్లేదు. ప్రజల్లో తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామనే భావన కల్పించి రాజకీయంగా తామే బలమైన ప్రత్యర్థిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు కాంగ్రెస్ ఏడాది పాలన వినియోగించుకోవాలని కూడా చాలామంది చూస్తున్నారు. సో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బీజేపీ ఈ నెల 1వ తేదీ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఛార్జ్ షీట్లు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు చేపడుతుంది. కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసింది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్ధాలు 66 మోసాల పేరిట ఈ నెల 7వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఇంకా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారు. వీరితో పాటు ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ డీకే అరుడా ఇంకా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కూడా దీనికి హాజరు కానున్నారు. సో ఇలా చాలామంది ఎవరైతే ఎంపీలు కానీ పార్టీలో ఉన్న కీలక నేతలు, ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు దగ్గరుండి. సో రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అంటే రేపు డిసెంబర్ 7న సో బీజేపీ ఈ బహిరంగ సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని, కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అనేది రీతిలో ప్రజల్లో ఒక అటెన్షన్ తీసుకురావాలని ఏ పార్టీ ఆ పార్టీ జస్ట్ అంటే ఆ ఇంటెన్షన్ ప్రజల్లోకి వెళ్ళేలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాయి. సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.